వచనాన్ని చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ పౌలు భక్తుల ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి విషయమందు ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందు అనుందా, కొన్ని విషయాలను ప్రతి విషయమందు అంటే మేలైనా దేవుని స్తుతించాలి, కీడైనా దేవుని స్తుతించాలి. నిజం చెప్పండి, మనం అందరం ఏం చేస్తాం? మనకి ఎవరికైనా జ్వరమో తలనొప్పి వస్తే దేవానికి స్తోత్రం అంటామా? అనము. మనకి ఏదైనా మేలు జరిగితేనే దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటాము, మేలు జరిగితేనే కృతజ్ఞత కూడిక పెట్టుకునే వారంగా ఉంటాము. కానీ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ప్రతి విషయం అందు, ఆ ప్రతి విషయంలో మేలు ఉండొచ్చు, కీడు ఉండొచ్చు. ఏం జరిగినా కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే దేవుని చిత్తం అదేనంటండి. ప్రతి విషయం అందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునికి మన ఎడలో ఉన్నటువంటి చిత్తము. చిత్తము అంటే ఏంటి? ఉద్దేశము లేదా ఆయన యొక్క ఇష్టము అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి మనం చెల్లిస్తున్నామా ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు? ప్రతి సమయంలోనూ దేవుని స్తుతిస్తున్నామంటారా? మనం అనుకుంటాం, దేవా నీ చిత్తం ఏంటో తెలుపు, నీ చిత్తం ఏంటో తెలుపు, నీ చిత్తం ఏంటో తెలుపు అంటాం కదా. ఎక్కువగా ప్రార్థించేటప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుంది అన్నది కూడా వాక్యానుసారమే. అలా కాకుండా సంఘం అంతటి పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటంటే ప్రతి విషయమందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. త్వరగా ఒక 3 విషయాలు చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఏ మేలు మనం పొందుకుంటామో చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తానండి. మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల మనం పొందుకునే మేలు ఏంటి అంటే, చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదవండి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను దాకా తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఈ యొక్క సారాంశం అంతా మనకి సుపరిచితమేనండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, ఆ చిన్న బిడ్డ తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఏం చేశారంట? ఆశీర్వదించి అన్న చోట చూడండి నంబర్ 1 అని వేసి కింద ఫుట్నోట్లో స్తోత్రము చేసి, అంటే దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఎత్తిపెట్టి దేవునికి స్తోత్రం చేసినప్పుడు అక్కడ కార్యం ఏం జరిగిందండి? వారు తిని తృప్తి పొందిన తర్వాత ఏమైందంట? తిని తృప్తి పొందిన తర్వాత ఇంకాను 12 గంపలు మిగిలాయంట. అంటే మనం ఎప్పుడైతే మన జీవితాల్లో జరిగిన సందర్భాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్వభావం మనకు కలిగి ఉంటామో అప్పుడు మనకి సమృద్ధికరమైన దీవెనలు అనేవి పొందుకుంటాము. లేదా మన ఇంట సమృద్ధిని మనము చూసేవారంగా ఉంటాం. అంటే మనం తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగులు అనేది ఉంటుంది. మనకు వచ్చే కొద్దిపాటి శాలరీ అయినా కానీ మనం ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది 100 ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము ఆశీర్వదింపబడాలి, సమృద్ధిని పొందుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరీ దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతించేవారిగా మనము ఉండాలి. ఏదో దేవానికి స్తోత్రం అంటే సరిపోదండి. మనం స్తుతించేటప్పుడు మన హృదయంలో ఎటువంటి భావన ఉండాలి? కృతజ్ఞతగా. అంటే దేవా నీవు చేసిన మేలులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి మనము నిత్యము కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఇంకా రెండోదిగా చూస్తే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం వల్ల కలిగేటటువంటి రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఒకసారి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను.
వాడు సమరయుడు. ఇక్కడ కూడా 10 మంది కుష్ఠరోగులు ఉంటారండి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి దేవా మమ్మల్ని కనికరించి స్వస్థపరచు అంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు, మీరు వెళ్ళి యాజకునికి మీ యొక్క దేహాన్ని కనపరుచుకోండి అన్నప్పుడు మొత్తం 10 మంది బయలుదేరి వెళ్తుండగా వాళ్ళు శుద్ధులైనట్టు ఒకే ఒక వ్యక్తి గ్రహిస్తాడు. ఆ గ్రహించిన వ్యక్తి తిన్నగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి. కానీ అక్కడ ఏం చేశాడు, తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఆ కిందకి వెళ్తే ఏమైందంటే అతడు శుద్ధుడాయను, అంటే అతడు పరిపూర్ణంగా స్వస్థత పొందుకున్నాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనం పొందుకునే రెండో ఆశీర్వాదం ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి స్వస్థతను మనము పొందుకుంటాము. మొట్టమొదటిగా సమృద్ధిని పొందుకుంటాము, రెండోదిగా ఏం పొందుకుంటాము, సంపూర్ణమైనటువంటి స్వస్థత. మామూలు స్వస్థత కాదండి, అంటే ఇంకా ఆ వ్యాధి మన దరిదాపులు కూడా రాదు. ఒకవేళ ఆ వ్యాధి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేనటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మనం పొందుకోవాలి అంటే దేవునికి మనం ఏం చేయాలి, ప్రతి విషయమందు ఏం చేయాలి, ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఇంకా చివరిగా చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 చదవండి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ సందర్భం కూడా మనకందరికీ తెలిసిందేనండి. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి యొద్దకు వచ్చి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి అంటే, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అప్పుడు కార్యం జరిగిపోయిందండి. లాజరు బయటకు వచ్చేసాడా, రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు, నీవు నా మనవి వినేశావు, నీవు నాకు జవాబు ఇచ్చేశావు, అందును బట్టి నేను నీకేం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటండి, మరణకరమైన పరిస్థితి ఎలా మార్చబడింది, జీవంతో నింపబడింది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఒకవేళ శిథిలమైపోయే స్థితికి వచ్చినాయేమో, లేకపోతే మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నామేమో, మరలా మన ఆత్మీయ జీవితంలో జీవాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ప్రభువుని ఎక్కువగా కృతజ్ఞత కలిగి స్తుతించేవారిగా ఉండాలి. అక్కడ లాజరు బయటికి అనగానే లాజరు బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే మరణకరమైన పరిస్థితి కూడా జీవంతో నింపబడింది, లేదా అక్కడ వేదనకరమైన పరిస్థితి ఏమైపోయింది, ఆనందకరంగా మారిపోయింది. అలా మారడానికి గల కారణం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతించడమే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే అది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తాన్ని చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుందండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా సమృద్ధి అనేది మన జీవితంలో ఉంటుంది. రెండోదిగా సంపూర్ణమైన స్వస్థత ఉంటుంది. మూడోదిగా జీవంతో మన కుటుంబాలు మన జీవితాలు కూడా నింపబడతాయి. కాబట్టి ఈ 3 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నేటి నుంచైనా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ ఆయన రాకడకు ఆయత్తపడేలాగా దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలభర్తం చేయను గాక. ఆమేన్.